కండక్టర్ మాటలు విన్న తర్వాత అర్జున్‌కి ఏం అర్థం కాలేదు. అర్జున్‌కి భయం ఎక్కువైంది. సచిన్ అదే భయంతో తన ప్లేస్‌లో వెళ్ళి కూర్చున్నాడు. బయటకు చూశాడు. అదే అమ్మాయి, అదే వైట్ డ్రెస్‌తో బస్‌తో పాటుగా మూవ్ అవుతుంది. కానీ తనకి పాదాలు లేవు. అదే అలానే షాక్‌లో ఉన్న అర్జున్‌ని చూస్తూ ఒక స్మైల్ ఇచ్చి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హైదరాబాద్ ఔట్‌స్కట్స్‌లో ఒక చిన్న బస్ స్టాప్ ఉండేది. నైట్ 11 తర్వాత అక్కడ ఆల్మోస్ట్ ఎవ్వరూ ఉండరు. ఒకరోజు అర్జున్ అనే ఒక అబ్బాయి ఆఫీస్ నుంచి లేట్‌గా వచ్చి అక్కడ లాస్ట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. టైం ఆల్మోస్ట్ 11:15 AM అవుతుంది. అక్కడ లైట్స్ ఫ్లిక్కర్ అవుతున్నాయి. రోడ్ చాలా సైలెంట్‌గా ఉంది. సడన్‌గా అర్జున్‌కి వైట్ డ్రెస్‌లో పక్కన ఒక అమ్మాయి కనిపించింది. బస్ స్టాప్ బెంచ్ మీద కూర్చుని ఉంది. ముందు అక్కడ ఎవ్వరు లేరు. కానీ ఇప్పుడుంది. అర్జున్ కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాడు. బట్ ధైర్యం చేసి ఆమెని లాస్ట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నారా అని అడిగాడు. అమ్మాయి స్లోగా అర్జున్ వైపు చూసింది. హెడ్ నోడ్ చేసి లేదు అని చెప్పింది. కానీ ఏమీ మాట్లాడలేదు. కొన్ని మినిట్స్ తర్వాత ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ అక్కడికి ఒక బస్ వచ్చింది. అర్జున్ బస్ ఎక్కాడు. అర్జున్ వెనకాల ఆమె కూడా స్లోగా బస్ ఎక్కుతోంది. బస్లో లైట్స్ చాలా డిమ్గా ఉన్నాయి. ప్యాసింజర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అర్జున్ విండో సీట్లో కూర్చున్నాడు. కొంచెం సేపు తర్వాత బస్సులో చూస్తే ఆ అమ్మాయి కనిపించదు. కండక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక అమ్మాయి ఎక్కింది కదా నాతో పాటు, తను ఎక్కడా అని అడిగాడు. ఆ కండక్టర్ ఫేస్లో భయం, ఆయనకి చెమటలు పడుతున్నాయి. అర్జున్ ఏమైంది మీరు చూడలేదా అని అడిగాడు. నీకు కనిపించిందా అని కండక్టర్ అడుగుతాడు. దానికి అర్జున్ అవును అని సమాధానం ఇవ్వగా కండక్టర్ బ్యాక్ స్టోరీ చెప్తాడు. 2 years బ్యాక్ ఇదే రోజు ఇదే లాస్ట్ బస్ కోసం ఒక అమ్మాయి వెయిట్ చేస్తూ ఉండగా ఆ అమ్మాయిని రేప్ చేసి కొంతమంది చంపేశారు. ఆ తర్వాత నుంచి ఆ అమ్మాయి ప్రతి సంవత్సరం ఇదే రోజు ఇదే టైంకి లాస్ట్ బస్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తుంది.